తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. చాలామంది చిగుళ్ళ వాపు, చిగుళ్ళ నుంచి రక్తస్రావం రావడం, నోటి దుర్వాసన, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అయితే చిగుళ్ళ నుంచి రక్తం రావడాన్ని చాలా లైట్గా తీసుకుంటారు కొందరు. ఇది ఎలాంటి ప్రమాదానికి దారితీస్తుంది? చిగుళ్ళ నుంచి రక్తం వచ్చినా, లేదంటే చిగుళ్ళ వాపు ఉన్నా ఏం చేయాలి? ఇలాంటి డౌట్స్ని క్లారిఫై చేయడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు ఐ డ్రీమ్ స్టూడియోలో పెరియోడాంటిస్ట్ డాక్టర్ దినేష్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మ్యామ్. దినేష్ గారు, చాలా మంది కాదు అంటే ప్రతి ఒక్కరు కూడా నోట్లో నుంచి బ్లడ్ వస్తే కనుక లైట్ తీసుకుంటారు. నిజంగా చిగుళ్ళకు సంబంధించి ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎందుకు వస్తాయంటారు? సాధారణంగా మనకి బాడీలో ఫస్ట్ ఎంట్రీ ఆర్గన్ అనేది వచ్చేసరికి మనది మౌతే. సో వీ విల్ డూ మల్టిపుల్ థింగ్స్. తింటాము అండ్ ఈవెన్ సమ్ పీపుల్ గాలి పీల్చుకుంటూ ఉంటారు నోట్లో నుంచే. సో మల్టిపుల్ మూమెంట్స్ అనేది అక్కడే జరుగుతూ ఉంటుంది. సో మన టీత్లో ఎక్కడైతే ఫుడ్ విరుక్కుంటూ ఉంటుంది అనుకోండి, సో అది క్లీన్ చేసుకోకపోవడం వల్ల అది గట్టిగా మారి అది చుట్టూ ఉన్న చిగురు మీద అల్సరేషన్ లాగా ఫామ్ అయిపోయి, సో అది దానివల్ల బ్లీడింగ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా మనం గోరు చూసుకుంటే, ఇఫ్ యూ సీ అవర్ నెయిల్ బెడ్ ఇక్కడ, సో మన నెయిల్ బెడ్ చుట్టూతో స్కిన్ అతుక్కొని ఉంటుంది, రైట్? ఒకవేళ లేకపోతే ఏంటి పరిస్థితి? సో మనం తిన్నా కూడా, ఆహారం తిన్నా, ఏదైనా పని చేసినా, ఇసుకలో ఆడినా కూడా అన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. సో దట్ విల్ బి లైక్ ఎ పోర్టల్ ఆఫ్ ఎంట్రీ, రైట్? సో ఇన్ ద సేమ్ వే చిగుర్లు కూడా పంటి చుట్టూ అలా అతుక్కొని ఉండాలండి. సో మనం తినే ఫుడ్, ఆహారం ఏదైతే ఉంటుందో విచ్ ఇస్ గుడ్ ఫర్ అవర్ హెల్త్, బట్ అదే ఆహారం మనం క్లీన్ చేసుకోకపోతే ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ అవర్ గమ్స్. ఓకేనా? సో అలా అవ్వడం వల్ల ఏమవుతుంది, అటాచ్ అయ్యి ఉండాల్సిన చిగుర్లు డిటాచ్ అయిపోతాయి అన్నమాట. అంటే ఇప్పుడు నేను స్లోగా ఇలా పెట్టి ఇలా అన్నా అనుకోండి, డిటాచ్మెంట్ అవుతుంది, రైట్? అలాగే చిగుర్లు కూడా డిటాచ్మెంట్ అవుతుంది. దానివల్ల ఏంటంటే ఒక చిన్న పాకెట్ అంటే లైక్ వాట్ వీ ఆల్ నో యాజ్ అ పాకెట్, అలాగే పాకెట్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. మీరు తినే ఆహారం నోట్లతో పాటు దాంట్లోనే స్లోగా పాకెట్లోకి వెళ్ళి చేరుకుంటూ ఉంటుంది. మనం ఎలాగో ఆబ్వియస్గా రెగ్యులర్ ఉన్న లైఫ్ స్టైల్లో, బిజీ లైఫ్ స్టైల్లో మ్యాక్సిమం ఒక 1 to 2 minutes వరకే బ్రష్ చేసి రెగ్యులర్ ప్యాటర్న్లో చేసేసి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఆ పాకెట్లో ఉన్నది బయటికి ఎలా తీస్తాము? కాన్షియస్గా అయితే అద్దం ముందు నిల్చొని మనం వి విల్ నాట్ అది అంత కాన్షియస్గా పెట్టయితే చేయలేము. దానివల్ల ఏమవుతుంది, ఆబ్వియస్గా అది గడ్డగట్టిపోతూ ఉంటుంది స్లోగా. సో చిగుర్లు అనేవి చాలా సెన్సిటివ్ అండి. లైక్ ఇట్స్ వెరీ లైక్ స్మాల్ కిడ్. ఏంటంటే దాన్ని బాగా చూసుకున్నంత వరకు హ్యాపీగా ఉంటాయి అవి. మనం సరిగ్గా చూసుకోకపోతే వెంటనే అవి చూపించేస్తాయి. ఇట్ విల్ బి వెరీ సెన్సిటివ్ అండ్ ఇట్ ఈస్ అ మ్యాజికల్ టిష్యూ ఆల్సో. బాడీలో ఏదైనా సరే దేని నుంచైనా సరే ఫాస్ట్గా హీల్ అయ్యేది అంటే వన్ ఆఫ్ ద టిష్యూస్లో గమ్స్ ఉంటాయి. ఓకే, సో వెన్ ఎవర్ వీ విల్ ట్రై టు రిమూవ్ ఇట్ అనుకోండి, వన్స్ ఒక్కసారి తీసేసారా 3 days, మినిమం ఆఫ్ 3 daysలో మీకు వెంటనే అటాచ్మెంట్ వచ్చేస్తుంది. ఇట్ విల్ బీ వెరీ పింక్ ఇన్ కలర్, కోరల్ పింక్ అంటాము. సో ఆ కలర్లో వచ్చేస్తూ ఉంటుంది. దెన్ ఎవ్రీథింగ్ కమ్స్ టు నార్మల్. బ్లీడింగ్ అనే సాధారణంగా ఏంటంటే అన్యూజువల్ థింగ్. పేషెంట్స్కి యాజ్ ఆఫ్ టుడే కరెంట్ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు బ్రషింగ్ చేస్తూ ఉంటారు, ఊసేటప్పుడు మీరు స్ఫుటంలో మీకు బ్లడ్ లైట్గా ఒక లేయర్ లాగా కనపడుతూ ఉంటుంది. కొంతమంది ఏంటంటే దే విల్ బీ మోర్ కేర్ఫుల్. అన్యూజువలే కదా, నోట్లో నుంచి ఏదైనా పడుతుందంటే మనం ఏమనుకుంటాం, ఎక్కడి నుంచో వస్తుందని అనుకుంటాం. బ్లడ్ అనేది ఇట్స్ అ స్కేరియస్ట్ థింగ్, అన్యూజువల్ ఏరియా నుంచి రావడం. కొంతమంది వదిలేస్తూ ఉంటారు, మ్యాక్సిమం వదిలేస్తూ ఉంటారు. అకార్డింగ్ టు WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, వాళ్ళు చెప్పింది ఏంటంటే 3.5 billion పర్ ఇయర్ ఓవరాల్ ద గ్లోబ్ దే ఆర్ అఫెక్టింగ్ విత్ దిస్ గమ్ అల్సర్స్ కానీ ఇన్ఫ్లమేషన్స్ కానీ అని చెప్తున్నారు. తెలియకపోవడం అనేది ఇట్స్ నాట్ ద పేషెంట్ తప్పేం కాదు. కాకపోతే వన్స్ ఒక్కసారి కంటికి కనిపించినప్పుడు, మన కంటికి మన అద్దంలో చూసుకొని మనం పళ్ళు తోముకుంటున్నప్పుడు ఊసేప్పుడైనా సరే అది ఫస్ట్ సైన్. ఎప్పుడైనా సరే ఇన్ఫెక్షన్కి. సో వన్స్ ఒక్కసారి మీ గమ్స్ బ్లీడింగ్ అవుతున్నాయి అని అంటే వెంటనే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళిపోవాలండి. సో నేను ఏదైతే చెప్పాను ఇందాక పాకెట్, దాని లోపలిది క్లీన్ చేసేస్తారు, దెన్ ఎవ్రీథింగ్ కమ్స్ టు నార్మల్.
కొంతమంది ఏం చేస్తారని అంటే డే టు డే బేసిస్ బిజీ లైఫ్ స్టైల్స్ వల్ల వాళ్ళు డెంటిస్ట్ని కన్సల్ట్ అవ్వడం అనేది చేయరు, జరగకపోవచ్చు, లేట్గా అవ్వచ్చు. కాకపోతే అటువంటి కండిషన్స్లో ఏమవుతాయి, గమ్స్ నుంచి స్లోగా బోన్కి వెళ్తుంది అనమాట ఆ ఇన్ఫెక్షన్ అనేది. ఆ గమ్స్ నుంచి బోన్కి వెళ్ళినప్పుడు దట్ ఈస్ లైక్ ఇట్స్ లైక్ ఎ స్టేజ్ 2. బోన్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, తినేస్తూ ఉంటుంది బోన్ని. సో ఒక లెవెల్కి ఉండాల్సిన బోన్ స్లోగా తరిగిపోతూ ఉంటుంది. అంటే కావాల్సిన ఫౌండేషన్ అనేది ఉండదు టీత్కి. అది కూడా ఇంకా అన్ట్రీటబుల్ పొజిషన్స్లో పేషెంట్ ఒకవేళ ట్రీట్మెంట్ చేసుకోకపోతే యూజువల్గా ఏమవుతుంది, అది ఇంకా బలహీనంగా తయారైపోయి టీత్ ఊగడం అనేది స్టార్ట్ అవుతుందండి. సో అక్కడే అప్పుడు వస్తారు పేషెంట్ మన దగ్గరికి. పాపం ట్రబుల్ ఏంటంటే 2 సైన్స్ ఉంటాయండి. ఫస్ట్ సైన్ వచ్చేసరికి గమ్ ఇన్ఫెక్షన్. సెకండ్ స్టేజ్లో ఉండే సైన్ అసలు సైలెంట్ కిల్లర్, పేషెంట్కి తెలియదు, బోన్ని తినేస్తుంది. థర్డ్ సైన్ మళ్ళీ పేషెంట్కి తెలుస్తుంది, ఎందుకంటే పళ్ళు ఊగుతూ ఉంటాయి. సాధారణంగా మెజారిటీ 90% ఆఫ్ ద పీపుల్ ఆర్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ థర్డ్ స్టేజ్కి వచ్చినప్పుడే వస్తారు, ఫస్ట్ స్టేజ్కి వచ్చినప్పుడు రారు. అప్పటికి చేయగలిగేది ఏమి ఉండదండి. ఇంకా ఇఫ్ ఎట్ ఆల్ కొన్ని గ్రేడ్స్ ఉంటాయి, దాన్ని బట్టి మేము ఒకవేళ క్యూర్ చేయగలిగితే చేసేస్తాము, లేదంటే మాత్రం వీ విల్ రిమూవ్ ద టీత్ అనమాట. సో గమ్స్ ఆర్ ద బేసిస్ ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ ద ఓరల్ క్యావిటీ. అవి హెల్దీగా ఉన్నాయని అంటే ఎవ్రీథింగ్ విల్ బీ హెల్దీ. సి దెర్ ఈజ్ ఒక సామెత ఉంటుంది, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని. సో అకార్డింగ్ టు అస్ నోరు మంచిదైతే బాడీ కూడా మంచిగా ఉంటుంది అనేది వీ ఫీల్ దట్. సో హెల్దీ గమ్స్ ఈజ్ ఈక్వల్ టు హెల్దీ బాడీ, దట్స్ వాట్. రైట్. ఇప్పుడు డాక్టర్ గారు మీరు అన్నారు కదా, చాలా మంది ఏం చేస్తారంటే బ్రష్ చేసుకున్నప్పుడు ఇష్టం వచ్చినట్లు బ్రష్ చేయడం వల్ల, మార్నింగ్ నైట్ చేయడం వల్ల చిగుళ్ళు అరిగిపోతాయి అంటారు. ఇది వాస్తవమేనా? లేదండి, యాక్చువల్గా డిపెండ్స్ అపాన్ ద ఇంటెన్సిటీ. అంటే లైక్ ఎలా చేస్తున్నారు మీరు ఫస్ట్. సాధారణంగా వినేది ఏంటంటే చిగుర్ల కన్నా పళ్ళు అరిగిపోతాయా, ఎనామెల్ అనే ఒక లేయర్ ఉంటుందండి, అదేమన్నా అరిగిపోతుందా అని చాలామందికి డౌట్స్ ఉంటాయి. ఆ వ్యాలిడ్ క్వశ్చన్సే. దానివల్ల లైక్ ఇట్స్ అ రెగ్యులర్ సెన్స్ ఉన్న క్వశ్చన్సే. బట్ ప్రాక్టికల్లీ అవి అంత అలా అవ్వవు. యూజువల్గా ఏంటంటే దెర్ ఈజ్ ఎ రూల్. నార్మల్గా ఏంటంటే ఇన్ డెంటిస్ట్రీ దెర్ ఈజ్ ఎ 2-2-2 రూల్. 2 is like 2 times a day brushing and 2 minutes per session and 2 times a visit to a dentist per year. సో దట్ ఈజ్ అనమాట. ఇది ఫాలో అయ్యారని అంటే మాత్రం మీకు ఎటువంటి అరగడాలు అలాంటివి అయితే ఏమీ ఉండవు. థింగ్ ఏంటంటే కొంతమందికి మనందరికీ కూడా చైల్డ్హుడ్ నుంచి ఒక ప్యాటర్న్ ఉంటుందండి. మనం అదే ప్యాటర్న్లో బ్రష్ చేసుకుంటూ ఉంటాం, రైట్? సో ఈవెన్ దో మీ కంటి ముందు అద్దం లేకపోయినా మీరు నార్మల్గా ఇఫ్ యూఆర్ అవుట్ సైడ్ మీకు ఆ ప్యాటర్న్ తెలుసు. మీరేమి నాకు ఈ పళ్ళ దగ్గర నాకు మీ కంటికైతే కనపడదు కదా. సో మరి ఎలా తెలుస్తుంది? చైల్డ్హుడ్ నుంచి అదే ప్యాటర్న్ ఫాలో అవుతున్నారు మీరు. సో స్టడీస్ కొన్ని రివీల్ చేసేటి ఏంటంటే మనం బ్రషింగ్ చేసే టెక్నిక్స్లో కూడా మనం ప్రతిరోజు మార్నింగ్ నైట్ బ్రష్ చేసినా, ఫస్ట్ మీ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తాను నేను. పళ్ళు అయితే అరగవు మేడం. సో ఇట్ డిపెండ్స్. కాదండి, చిగుర్లు కూడా అరగవు. మనము చిగుర్లు అరగడాలు అనేటివి ఉండవు. చిగుర్లు ఏంటంటే అల్సర్స్ లాగా ఫామ్ అవుతూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో ఉంటాయి, దాని రెసిషన్స్ అంటాము. అవేంటంటే పైకి జారుతాయి అనమాట. ఉండాల్సిన, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, ఉండాల్సిన ఏరియా కంటే కిందికి వెళ్తాయి. సో దాని ఉండాల్సిన పొజిషన్ కంటే కిందికి వెళ్తా ఉంటాయి. అరుగుదల అనకూడదు, అంటే లైక్ రెసిషన్స్ అని అంటాం అనమాట. సో అది జారడం అన్నట్టుగా ఉంటుంది. సో ఆ పళ్ళు మనం క్లీన్ చేసుకునేటప్పుడు విగరస్ బ్రషింగ్, అంటే కొంతమంది లైక్ ఎక్కువసేపు బ్రష్ చేస్తే నా పళ్ళు క్లీన్గా ఉంటే అన్ని దాంట్లో ఉంటారు, విచ్ ఇస్ నాట్ రైట్. యాక్చువల్గా ఎక్కువసేపు బ్రష్ చేస్తే అప్పుడు పళ్ళు కానీ చిగుర్లు కానీ మీరు అన్నట్టుగా సో ఆ చిగుర్లు అరగడం అవన్నీ కూడా అప్పుడు జరుగుతాయండి. సో ఎవరైతే ఈ 2-2-2 రూల్ ఫాలో అవుతారో ఎవ్రీ వన్ షుడ్ ఫాలో. సి దెర్ ఈస్ నథింగ్, ఏదన్నా ఉంటేనే వెళ్ళాలి అనేది ఏమీ లేదు. ఫస్టే వచ్చారనుకోండి హ్యాపీగా సార్ట్ అవుట్ అయిపోతాయి. సో దట్ షుడ్ బి లైక్ అ రెగ్యులర్ ప్రోటోకాల్ లాగా ఉండాలి. డాక్టర్ గారు, మరి చిగుళ్ళ ప్రాబ్లం వస్తే అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఏమేమి అందుబాటులోకి వచ్చేసాయి? సో మనం మాట్లాడుకున్నట్టు ఫస్ట్ సైన్ వస్తుందని అన్నాను కదా, లైక్ గమ్ బ్లీడింగ్ అని చెప్పేసి.
అప్పుడు వస్తే రెగ్యులర్ క్లీనింగ్ చేస్తే సరిపోతుందండి. లైక్ ఇట్స్ వన్ సిట్టింగ్ అనమాట. 15 to 20 మినిట్స్లో క్లీనింగ్ అయిపోతుంది. స్లోగా వితిన్ 3 to 4 డేస్లో అన్నీ సార్ట్అవుట్ అయిపోతాయి. సో అది కూడా నేను చిగుర్లను వదిలేస్తే బోన్ దాకా వెళ్తుంది అంటున్నాం. సో దాంట్లో సర్జికల్ ఆప్షన్స్ ఉంటాయి. అతుక్కుని ఉన్న చిగుర్లు ఉన్నాయి కదా, ఓపెన్ చేస్తాం అనమాట. చేసి ఏదైతే ఉంటుందో ఇన్ఫెక్షన్ అంతా క్లీన్ చేస్తాము. కాకపోతే ఇది ఈ సర్జరీస్ అనేవి వీటికి కొన్ని పద్ధతులు ఉంటాయి. ఎక్కడెక్కడైతే కావాలో అక్కడ చేయడము, పోయిన బోన్ని మళ్ళీ తిరిగి రీజనరేట్ చేయడానికి అని చెప్పేసి కొన్ని బోన్ గ్రాఫ్టింగ్ మెటీరియల్స్ ఉంటాయి, అవి పెట్టి మళ్ళీ క్లోజ్ చేయడము, అలాంటివి కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ ఇట్స్ ప్రీవియస్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు కూడా నడుస్తూ ఉన్నాయి, స్టాండర్డ్ ట్రీట్మెంట్సే. కాకపోతే అడ్వాన్స్మెంట్స్ కొన్ని వచ్చాయన్నమాట. దట్ వీ ఇంట్రడ్యూస్డ్ ద లేజర్ ఇంటూ డెంటిస్ట్రీ. సో ఈ పెరియోడాంటిక్స్లో కూడా లేజర్ అనేది ఇంప్లిమెంట్ చేశాము. సో ఈ లేజర్ వల్ల ఏంటంటే ఫస్ట్లీ నాన్ సర్జికల్గా అవుతుంది. మనకి సర్జికల్గా చేస్తున్నప్పుడు వచ్చే రిజల్ట్ కూడా నాన్ సర్జికల్గా వచ్చేస్తూ ఉంటుంది. సో ఇలాంటి కొన్ని మోడాలిటీస్ వల్ల, కొన్ని ట్రీట్మెంట్ ఆప్షన్స్ వల్ల మనం చిగుర్లకు సంబంధించిన ట్రీట్మెంట్స్ చేయొచ్చు. సో బేస్డ్ ఆన్ ద గ్రేడ్స్ని బట్టి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయండి. థ్యాంక్ యూ సో మచ్ దినేష్ గారు, వాల్యుబుల్ సజెషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ. సో ముందుగానే గుర్తించి చిగుళ్ళలో రక్తం వస్తే లైట్ తీసుకోకుండా డాక్టర్ని సంప్రదిస్తే మన పళ్ళను కాపాడుకోవడంతో పాటు ఫర్దర్గా ఏ కాంప్లికేషన్స్ లేకుండా హెల్దీ టీత్తో బ్యూటిఫుల్ స్మైల్ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.